హనుమాన్ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించింది. ఈరోజు 26th డే. ఈరోజు మార్నింగ్ ఆటతో వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్నది. చిన్న సినిమాలకు అరుదైన బాట చూపెట్టింది హనుమాన్ మూవీ. స్టార్ హీరోలు ఉంటేనే 100 కోట్లు, భారీ థియేటర్లో రిలీజ్ చేస్తేనే 100 కోట్లు అనేది లేదు. మంచి కంటెంటు, ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని హనుమాన్ మూవీ నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అప్పుడు భారీ పోటీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? పొంగల్ బరిలో చిన్న సినిమా అవసరమా? పెద్ద హీరోల సినిమాలు ఉన్నవి, థియేటర్లు కూడా లేవు, ఇంత తక్కువ థియేటర్లలో అవసరమా? సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటే బెస్ట్ కదా, ఎందుకు పోటీలో రిలీజ్ చేస్తారు అని సినిమా మీద రకరకాల పోస్ట్ పోన్ చేసుకోనికే ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎక్కడ ఏ ఒత్తిడికి తలొంగకుండా భారీ పోటీలో రిలీజ్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించారు. చిన్న సినిమాలకు అరుదైన దారి చూపెట్టినరు. 100% దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. వరల్డ్ వైడ్గా 162 కోట్ల షేర్ రాబట్టింది, 300 కోట్ల గ్రాస్ రాబట్టింది హనుమాన్ మూవీ. అరుదైన రికార్డ్ అని ఎందుకంటున్నా అంటే 30 కోట్ల దాకా అమ్మిన ఈ సినిమా ఏకంగా 162 కోట్ల షేర్ రాబట్టిందంటే వరల్డ్ వైడ్గా 132 కోట్ల లాభాలు తీసుకొచ్చింది హనుమాన్ మూవీ. నేను ఫస్ట్ వీక్లోనే చెప్పా, ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు, 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది. 100% ఈ సినిమా పొటెన్షియాలిటీ అంత స్ట్రాంగ్గా ఉంది. కంటెంట్ అనేది అర్థమైంది. 100% అదే నిజమైంది. చిన్న సినిమా ఎవరైనా, ఏ డైరెక్టర్ అయినా, ఎవరు తీసినా కానీ కంటెంట్ బలంగా ఉండి కరెక్ట్ టైమింగ్లో రిలీజ్ చేస్తే మూవీ మాత్రం పెద్ద స్టార్ హీరోలకు మించి కలెక్షన్స్ రాబడుతుంది అనేది హనుమాన్ మూవీ 100% నిరూపించింది. అబ్బా, తెలుగు సినిమా చరిత్రలో కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మీడియం రేంజ్ సినిమా అరుదైన రికార్డు సృష్టించింది హనుమాన్ మూవీ. జై శ్రీరామ్. అందరూ రిపీటెడ్గా 1కి 2-3 సార్లు చూస్తున్నారు. ఓటీటీలో కూడా మార్చి 22వ తారీఖున రాబోతుంది, నెక్స్ట్ మంత్. థ్యాంక్ యూ.